గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ లింక్డ్ఇన్ స్క్రోల్ చేస్తుంటే ఒక పోస్ట్‌లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనబడిందనమాట. అది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో, ఒక కంపెనీ సీఈఓ విచ్ ఇస్ ఇన్ యూరోప్. ఆయన ఒక పోస్ట్ చేశారు. ఎవరైతే రీసెంట్‌గా లే ఆఫ్ వల్ల వాళ్ళ ఉద్యోగాలైతే కోల్పోయారో వాళ్ళైతే కిందున్న లింక్ ద్వారా మా కంపెనీలో ఉన్న ఓపెన్ పొజిషన్స్‌కైతే అప్లై చేయండి. మేము మీకు ప్రయారిటీ ఇస్తాము. సో, మాకు తెలుసు లే ఆఫ్‌కి గురైన వాళ్ళందరూ కూడా ఏదో టాలెంట్ లేకో లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల అయితే లే ఆఫ్ అవ్వరు. ఆ పర్టిక్యులర్ కంపెనీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడం వల్ల లేకపోతే వాళ్ళు అందుకున్న లేకపోతే అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకపోవడం వల్ల చాలా రీజన్స్ అయితే ఉంటాయి. సో, వాళ్ళైతే చాలా మంచి టాలెంట్ అయితే కోల్పోయారు. మేమైతే ఎవరైతే ఇలా మంచి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళనైతే వదులుకోవాలనుకోవట్లేదు. సో, మేమైతే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము మా కంపెనీలో. మీరు మంచి టాలెంట్ చెప్పి మేము గుర్తించామంటే ఖచ్చితంగా మీకైతే మేము జాబ్ ఇస్తాము. సో, మీరైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయండి కింద లింక్ ద్వారా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారన్నమాట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అది. అరే! ఎంత మంచి ఇనిషియేటివ్ అది. ఆయన ఎట్లయితే పాపం ఎవరైతే జాబ్ కోల్పోయి, ఎవరైతే ఇంకా నిరాశలో ఉంటారో, ఇంక నాకు జాబ్ రాదా? లేపోతే ఎలాగా? ఎందుకంటే చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఫేస్ చేయాల్సినవి. ఫైనాన్షియల్‌గా లాస్ అది. స్టెబిలిటీ దెబ్బతింటుంది. లేపోతే ఒకసారిగా మైండ్‌సెట్ మారిపోతుంది. ఎన్నో సమస్యలుంటాయి వాళ్ళకి కూడా. సో, ఇలాంటి ఒక టైంలో ఇదొక మంచి ఆపర్చునిటీ గదా! ఎవరైతే దీన్ని యుటిలైజ్ చేసుకుంటారో అని చెప్పి నాకైతే అనిపించిందనమాట. సో, ఎందువల్ల అటువంటి సిట్యుయేషన్ ఇండియాలో ఉండదు? లేపోతే ఏ టైప్ ఆఫ్ రిఫార్మ్స్ అనేవి మనం గనక తీసుకొచ్చామంటే, ఇటువంటి వాళ్ళకి చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఈ విధంగా కెరియర్ గ్యాప్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, లేపోతే లే ఆఫ్స్ అయితే అయ్యాయో, లే ఆఫ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు నెక్స్ట్ ఇంకో జాబ్‌కెళ్ళాలంటే చాలా కష్టపడాలి. నేను ఎందుకంటే రీసెంట్‌గా లాస్ట్ 2-3 డేస్ నుంచి వీడియోస్‌కి వస్తున్న కామెంట్స్ కానీ, లేపోతే నాకు వస్తున్న మెయిల్స్ గాని చూస్తుంటే నాకు అదే అదే అనిపిస్తుందనమాట. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రెజెంట్ ఉన్న కంపెనీలో వాళ్ళకి వర్క్ నచ్చకో, లేపోతే ఎక్కువ సాలరీ రాకో వేరే కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నారు. తప్పేం లేదు. బట్ కొంతమంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారనమాట. నాకు రావడం లేదు. నాకు ఈ ఉద్యోగం నచ్చడం లేదు. నేను చేయను. ఇంకా బయట వాడు ఇంకా ఎక్కువ ఇస్తాడు కదా! అని చెప్పి చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. వేరియస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చనమాట. బట్ నాకు అనిపించింది ఏమంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ కంప్లెయినింగ్ ఎవరైతే ఈ విధంగా పాపం కెరియర్ గ్యాప్ వల్ల లేకపోతే లే ఆఫ్ వల్ల అయితే జాబ్స్ కోల్పోయారో లేకపోతే మళ్ళా తిరిగి మార్కెట్‌లోకి రాలేకపోతున్నారో వాళ్ళని చూసి అరే! నాకు ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నాను నేను. వాళ్ళతో పోలిస్తే పాపం ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు కదా! వాళ్ళతో పోలిస్తే నాకు ఒక జాబ్ ఉంది. ఒక స్టేబుల్ ఇన్‌కమ్ అనేది నాకు ఎవ్రీ మంత్ వస్తుంది. అని చెప్పి ఫీల్ అయితే చాలా బావుంటుందన్నమాట. ఆ గ్రాటిట్యూడ్ అనేది చాలా మందిలో ఉండడం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది వేరియస్ రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనీ కావాలి. ఖచ్చితంగా మనందరం మనీ కోసమే పనిచేస్తాం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఈ గ్రోయింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ విధంగా కెరియర్ గ్యాప్ వల్ల లేకపోతే లే ఆఫ్ వల్ల ఎవరైతే జాబ్స్ కోల్పోయారో లేకపోతే తిరిగి రాలేకపోతున్నారో పాపం వాళ్ళ బాధలు వర్ణనాతీతం అన్నమాట. సో, నాకైతే ఆలోచించిన తర్వాత కొన్ని సొల్యూషన్స్ అయితే కనబడ్డాయన్నమాట. ఇది సొల్యూషన్ కాదు. ఒక హైపోథెసిస్ అన్నమాట. ఎట్లా అంటే నా అజంప్షన్స్ ఇవన్నీ గూడా. ఇలా చేస్తే ఖచ్చితంగా మనమైతే ఇలా ఫేక్ పెట్టి కంపెనీలోకి రావడమో, లేకపోతే మళ్ళా ఎవరైతే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారో కెరియర్ గ్యాప్ వల్ల, వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్లయితే అవుతుందన్నమాట. మనం ఏమంటే చాలా జెన్యూన్‌గా వాళ్ళనైతే మళ్ళా తిరిగి మార్కెట్‌లోకి తీసుకురావడానికి అయితే కొన్ని అవకాశాలనేవి కల్పించినట్టు అవుతుందన్నమాట. నా అసంప్షన్ ప్రకారం. అందులో ఫస్ట్‌దేమంటే రికగ్నైజింగ్ స్కిల్స్ ఓవర్ క్రొనాలజీ. అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యన కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒక చిన్న ఈవెన్ 4-5 మంత్స్ గ్యాప్ ఉన్నా సరే, నీ కెరియర్ గ్యాప్ ఉంది. సో, ఈ రీజన్ తోటి ఏమంటే పర్టిక్యులర్‌గా ఈ పర్టిక్యులర్ రీజన్ తోటి ఏమంటే వీళ్ళైతే రిజెక్ట్ చేస్తున్నారన్నమాట క్యాండిడేట్స్‌ని. కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్‌ని. సో, ఇదైతే నాకు తెలిసి తప్పు. ఎందుకంటే 4, 5 నెలలు ఉందా లేకపోతే 1 ఇయర్ ఉంది. సరే 5 సంవత్సరాలను అనుకుందాం. వాళ్ళకొక టెస్ట్ పెట్టండి. వాళ్ళు టెస్ట్‌లో గనుక పాస్ అయ్యారంటే వాళ్ళని తీసుకోండి. అట్లా కాకుండా డైరెక్ట్‌గానే ఇదొక సాకు కింద చూపించి వాళ్ళని రిజెక్ట్ చేయడం అయితే ఆపితే ఖచ్చితంగా ఒక మంచి టాలెంట్ పూల్ అయితే వాళ్ళకైతే దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ తోటైతే వాళ్ళైతే ఆ కంపెనీకే మంచి పేరైతే తీసుకురావడానికి ట్రై చేస్తారు ఎప్పుడు కూడా. సో, ఈ పర్టిక్యులర్ రీజన్ ఏదైతే ఉందో కెరియర్ గ్యాప్ అని చెప్పి ఒక రీజన్ ఏదైతే ఉందో ఇదొక్కటి కనుక కంపెనీస్ కనుక పక్కన పెట్టి వీళ్ళనైతే హైర్ చేసుకోవడం గనుక స్టార్ట్ చేశారంటే వాళ్ళకి చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే మనం ఏమంటే పాపం వీళ్ళేం చేస్తారు పాపం ఇలా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఫేక్ పెట్టి వేరే కంపెనీస్‌లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారనమాట. మళ్ళా ఏమవుతుంది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీరు ఫేక్ అని చెప్పి, ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు మీరే స్టార్టింగ్‌లో కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఆలోచించి, లేదు మనం తీసుకుందాం అని చెప్తే, వీళ్ళు ఈ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా చేసుకోరు కదా! సో, ఆల్‌మోస్ట్ ఒక 70% అయితే మనం రెడ్యూస్ చేయగలుగుతాం కదా! ఒక మంచి టాలెంట్‌ని తీసుకోగలుగుతాం. అట్ ద సేమ్ టైమ్ ఇటువంటి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టే వాళ్ళని కూడా కొద్దిగా ఆపగలుగుతాం అనమాట. ఆపి ఓకే. మీకు ఛాన్స్ ఉంది. మీకు రావడానికి ఛాన్స్ ఉంది. మీరైతే కష్టపడండి. మీకు మంచి స్కిల్ ఉంటే ఖచ్చితంగా మేము హైర్ చేసుకుంటాం అన్న భరోసా అయితే వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుందనమాట. సో, ఇదొకటి చేస్తే మంచిదని చెప్పి నాకు అనిపించిందనమాట. ఇది ఒక రిఫార్మ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉందో లేకపోతే ఎవరైతే లే ఆఫ్ కాబడ్డారో వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి. సపోజ్ ఒక 1 ఇయర్ నుంచి ఒకళ్ళు జాబ్ గురించి ట్రై చేస్తున్నారు. 2 ఇయర్స్ నుంచి ఒక జాబ్ గురించి అయితే ట్రై చేస్తారనమాట. సో, ఈ టైంలో వీళ్ళేమి ఐడియల్‌గా ఉండరనమాట. చాలా పనులు చేస్తూ ఉంటారు. చాలా మేనేజ్ చేస్తూ ఉంటారు. వేరియస్ జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళొక మైండ్ సెట్ మారిపోతుంది. ఒక రకమైన ఛాలెంజింగ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటారు కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోవడానికే చూస్తారనమాట. సో, ఆ టైంలో వాళ్ళు చాలా స్కిల్స్ అనేవి అక్వైర్ చేసుకుంటారు. విచ్ ఆర్ వెరీ యూజ్‌ఫుల్ ఇన్ లైఫ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కెరియర్ కూడా అనమాట. సో, చాలా టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకుంటారు. ఒక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లా లేకపోతే
డే టు డే యాక్టివిటీస్ అన్ని కరెక్ట్గా టైం చేయడం నేర్చుకుంటారు, లేకపోతే ఒక లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకుంటారు. వాళ్ళే సొంతంగా ఏదైనా ఒక స్టార్ట్ చేశారనుకోండి, బిజినెస్ ఆర్ సంథింగ్, ఆ బిజినెస్ ని హ్యాండిల్ చేయడం ఇట్లాంటి చాలా స్కిల్స్ అయితే వీళ్ళు నేర్చుకుంటారు అనమాట. సో కంపెనీస్ హైర్ చేసుకునేటప్పుడు ఈ కెరీర్ గ్యాప్ పీపుల్ని వాళ్ళని అడగండి, ఈ కెరీర్ గ్యాప్ లో మీరు ఏం చేశారు, మీరు ఏ స్కిల్స్ అక్వైర్ చేసుకున్నారు, మీరు అక్వైర్ చేసుకున్న స్కిల్స్ మిమ్మల్ని కనుక మేము తీసుకున్నామంటే మా ప్రాజెక్ట్ లో లేకపోతే మా కంపెనీలో మీరు ఏ విధంగా ఉపయోగిస్తారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. వాళ్ళ బోల్డ్ స్కిల్స్ ఉంటాయి అనమాట వాళ్ళ దగ్గర. సో ఈ విధంగా అయితే మనం అయితే వాళ్ళ నుంచి కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. అండ్ థర్డ్ వచ్చేసి రెజ్యూమేలోనే ఫిల్టర్ అవుట్ చేసేసే విధానం అయితే తీసేయాలన్నమాట. సో వెంటనే నాకు కెరీర్ గ్యాప్ ఉందని చెప్పి రెజ్యూమ్లో కనబడగానే ఆ రెజ్యూమే తీసి పక్కన పెట్టేస్తుంటారు అనమాట. సో అలా కాకుండా ఓకే, ఈ పర్టికులర్ క్యాండిడేట్కి ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, ఒకసారి అతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాము, కెరీర్ గ్యాప్ అయితే ఏంటి, కెరీర్ గ్యాప్ ఉన్నా సరే పర్వాలేదు, మనం ఒకసారి ఒక టెస్ట్ పెట్టి అతను నిజంగా జెన్యున్ క్యాండిడేట్ లేకపోతే అతనికి మంచి రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయంటే తీసుకోండి, అలా తప్పేం లేదు కదా. అలా కాకుండా వాళ్ళు ఏదో పాపం ఫేక్ చేసి వస్తారు, ఫేక్ పెట్టి రావడం వల్ల మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెప్పి ఒక ప్రాసెస్ పెట్టి మళ్ళా దాంట్లో వాళ్ళని ఎలిమినేట్ చేసి ఇంత టైం వేస్ట్ అయ్యే బదులు ఫస్ట్ లోనే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళు నిజంగా కనుక బాగా చేస్తున్నారు అని కనుక మీకు అనిపిస్తే వాళ్ళని తీసుకుంటే అదే మీకు మంచిది అవుతుంది కదా. సో ఈ విధంగా అయితే కంపెనీస్ ఆలోచించాలని చెప్పి నేనైతే అనుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ నాకు ఏమనిపించిందంటే, ఎలా అయితే మనకి ఇంటర్న్షిప్స్ అని ఉంటాయో, అంటే సపోజ్ ఒక ఫ్రెషర్ ఉన్నారు, ఆ ఫ్రెషర్ వచ్చేసి ఒక కంపెనీలో జాయిన్ అవుదామని చెప్పి అనుకున్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంటర్న్షిప్ రోల్ అనేది వాళ్ళైతే ఇస్తారనమాట. ఈ ఇంటర్న్షిప్ పెయిడ్ ఉండొచ్చు, అన్పెయిడ్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో పెయిడే ఉంటుంది. ఎలా అయితే వీళ్ళు ఫ్రెషర్స్ కి అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఒక ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలానే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా రిటర్న్షిప్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది నాకు అనిపించింది అనమాట. ఎవరైతే పాపం అట్లా కెరీర్ గ్యాప్ తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కనుక ఒక పర్టికులర్ రోల్ కనుక సెలెక్ట్ అయ్యారంటే ఒక 6 months పాటు ఈ రిటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళ స్కిల్స్ ని అసెస్ చేయండి, వేరియస్ టాస్క్స్ వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళ స్కిల్స్ అయితే మీరు ఎవాల్యుయేట్ చేయండి. ఎవాల్యుయేట్ చేసి మీకు నచ్చిందంటే నెక్స్ట్ వాళ్ళని కంటిన్యూ చేసుకోండి, పర్మనెంట్ ఎంప్లాయీస్ చేసుకున్నారు, లేకపోతే వేరే ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ ఇవ్వండి, లేకపోతే అట్లీస్ట్ కాంట్రాక్ట్ రోల్స్ కన్నా వాళ్ళనైతే కన్సిడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో వాళ్ళు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా వేరే అనెథికల్ వేస్ అనేవి ఆలోచించకుండా ఈ విధంగా ఆపర్చునిటీస్ అయితే మన కంపెనీస్ లో ఉంటాయి. రిటర్న్షిప్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది ఉంది ఈ కంపెనీలో, దీనికి అప్లై చేసుకున్నామంటే మనకు ఛాన్స్ ఉంది, ఒక మనకు పర్మనెంట్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజింగ్ గా ఫీల్ అవుతారు అండ్ చాలా బాగా పనిచేస్తారు అనమాట వాళ్ళు కూడా. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ అయితే కంపెనీస్ కనెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలానే వాళ్ళు ఏమంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనమాట. సో మేము ఇంతమంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని, లేకపోతే ఎలా అయితే మనం ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్నాము, ఇలా లే ఆఫ్ కాబడిన వాళ్ళైతే మేము ఇంతమందిని రిక్రూట్ చేసుకున్నాము, వాళ్ళ ద్వారా మేమైతే చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే మా కంపెనీలో చూస్తున్నాము, మా గ్రోత్ అనేది చాలా బాగుంది, ఎందుకంటే అంతమంది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ని తీసుకున్నాం మేము జస్ట్ తీసుకుని ఏదో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, అట్ ద సేమ్ టైం చాలా స్కిల్ ఉన్న వాళ్ళని కూడా మేము తీసుకున్నాము అని చెప్పి మీరు అవేర్నెస్ కనుక స్ప్రెడ్ చేయగలిగితే చాలా మందికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కొన్ని రీఫార్మ్స్ అనేవి కనుక మన ఇండియాలోని కంపెనీస్ కూడా చేశాయంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ఫేసింగ్ దిస్ కెరీర్ గ్యాప్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయని చెప్పి నేనైతే అనుకుంటాను అనమాట. ఇది జస్ట్ నా అసంప్షన్ మాత్రమే. ఇలా కంపెనీస్ అన్ని కూడా ఆలోచిస్తే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది అనమాట ఆ పోస్ట్ చూసిన తర్వాత. ఎందుకంటే చాలా మంది ఎన్నో రకాల బాధలు పడుతున్నారు అనమాట. మళ్ళీ మేము కంబ్యాక్ ఇవ్వాలి, రీఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాము, మేమైతే చాలా ఫైనాన్షియల్ లాసెస్ లో ఉన్నాము, లేకపోతే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాకైతే ఖచ్చితంగా కావాలి, మాకు ఆ ప్యాషన్ ఉంది, మేము చేయగలుగుతాం, ఐదర్ కోడింగ్ అన్నా లేకపోతే నాన్ కోడింగ్ అన్నా నో కోడింగ్ అన్నా సరే ఏదన్నా మేము చేయగలుగుతాం, మాకైతే మళ్ళీ రావాలని పని చేయాలని చెప్పి చాలా మంది అయితే మెయిల్స్ చేశారనమాట. సో అవన్నీ చదివిన తర్వాత నాకు అనిపించిన హైపోథిసిస్ అనమాట ఇదంతా కూడా. నేను అనుకున్న ఇటువంటి రీఫార్మ్స్ కనుక వస్తే బాగుంటుంది కదా మన ఇండియన్ కంపెనీస్ లో కూడా. సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా ఆపర్చునిటీస్ గురించి అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మంచి కాన్సెప్ట్ అయితే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.